ఓం శాంతి. డిసెంబర్ 14వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ వద్ద మన్మనాభవ మధ్యాజీభవ అను తీక్షణమైన శక్తివంతమైన బాణాలున్నాయి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ప్రశ్న: పిల్లలకు తండ్రి సహయోగము ఏ ఆధారంతో లభిస్తుంది? పిల్లలు తండ్రికి ధన్యవాదాలు ఏ రూపములో తెలియజేస్తారు? జవాబు: పిల్లలు తండ్రిని ఎంత ప్రీతిగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి వారికి సహయోగము లభిస్తుంది. ప్రేమగా మాట్లాడండి. మీ సంబంధాన్ని సరిగ్గా ఉంచుకోండి. శ్రీమతమును అనుసరిస్తూ ఉంటే తండ్రి సహాయం చేస్తూ ఉంటారు. బాబా, మీరు పరంధామము నుండి వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. మీ ద్వారా మాకు చాలా సుఖము లభిస్తుందని పిల్లలు తండ్రికి ధన్యవాదాలను తెలియజేస్తారు. ప్రీతి కారణంగా ఆనంద భాష్పాలు కూడా వచ్చేస్తాయి. ఓం శాంతి. పిల్లలకు తల్లిదండ్రులు అందరికన్నా ప్రియమైనవారు. తల్లిదండ్రులకు పిల్లలు అత్యంత ప్రియమైనవారు. ఇప్పుడు తండ్రిని త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటారు. లౌకిక తల్లిదండ్రులను ఇలా ఎవ్వరూ అనరు. ఈ మహిమ ఏమో తప్పకుండా ఉంది, కానీ ఈ మహిమ ఎవరిదో ఎవ్వరికీ తెలీదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు వెళ్ళి ఉండేవారు. అంతేకాక చాలామందిని తీసుకెళ్ళేవారు. కానీ డ్రామానే ఇలా ఉంది. ఎప్పుడైతే నాటకము పూర్తవుతుందో అప్పుడే వస్తారు. మొదట టాకీ నాటకాలుండేవి. ఎప్పుడు నాటకము పూర్తవుతుందో అప్పుడు పాత్రధారులందరూ వేదికపై నిల్చుకునేవారు. ఇది కూడా అనంతమైన పెద్ద నాటకము. ఇది కూడా పిల్లల బుద్ధిలోకి రావాలి. సత్యయుగము, త్రేత, ద్వాపర, కలియుగము. ఇది పూర్తి సృష్టి చక్రము. మూలవతనము, సూక్ష్మవతనాలలో చక్రము తిరగదు. సృష్టి చక్రము ఇక్కడే తిరుగుతుంది. ఏక్ ఓంకార్ సత్నాం అని మహిమ కూడా చేస్తారు. ఇది ఎవరి మహిమ? భలే గురుగ్రంథంలో కూడా సిక్కులు మహిమ చేస్తారు. గురునానక్ వాచ ఏక్ ఓంకార్. ఈ మహిమ ఆ ఒక్క నిరాకార పరమాత్మునిదే. కానీ వీరు పరమాత్ముని మహిమను మరచి గురునానక్ను మహిమ చేయనారంభించారు. సద్గురువు కూడా గురునానకే అని భావిస్తారు. వాస్తవానికి పూర్తి సృష్టిలో ఏ మహిమలున్నాయో అవన్నీ ఒక్కరివే. వేరెవ్వరికీ మహిమ లేదు. ఇప్పుడు చూడండి, బ్రహ్మలో ఒకవేళ శివబాబా ప్రవేశము చేయనట్లయితే ఇతను గవ్వ సమానంగానే ఉండేవాడు. ఇప్పుడు పరమపిత పరమాత్ముని ద్వారా గవ్వ సమానమైన మీరు వజ్ర సమానంగా తయారవుతున్నారు. ఇప్పుడిది పతిత ప్రపంచము. బ్రహ్మరాత్రి. పతిత ప్రపంచంలో తండ్రి వచ్చినప్పుడు ఎవరైతే వారిని గుర్తిస్తారో వారు తండ్రికి బలిహారి అవుతారు. ఈ రోజుల్లోని పిల్లలు కూడా అల్లరివారిగా ఉన్నారు. దేవతలు ఎంత మంచిగా ఉండేవారు. ఇప్పుడు వారు పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానమైపోయారు.
సన్యాసులు కూడా మొదట చాలా బాగుండేవారు, పవిత్రంగా ఉండేవారు, భారతదేశానికి సహయోగము చేసేవారు. భారతదేశంలో ఒకవేళ పవిత్రత లేనట్లయితే కామచితిపై భస్మమై ఉండేది. సత్యయుగంలో కామఖడ్గం ఉండదు. ఈ కలియుగంలో అందరూ కామచితి అను ముళ్లపై కూర్చొని ఉన్నారు. సత్యయుగములో ఇలా అనరు, అక్కడ ఈ విషం ఉండదు. అమృతాన్ని వదలి విషాన్ని ఎందుకు తినాలని అంటారు కదా. వికారులనే పతితులని అంటారు. వర్తమాన సమయంలో మనుషులు 10-12 మందిని కంటూ ఉంటారు. ఏ నియమమూ లేదు. సత్యయుగములో బిడ్డ జన్మించేందుకు ముందే సాక్షాత్కారం అవుతుంది. శరీరము వదిలేందుకు ముందు కూడా నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా జన్మిస్తానని సాక్షాత్కారం అవుతుంది. ఒకే పుత్రుడు జన్మిస్తాడు. ఎక్కువ మంది జన్మించరు. నియమానుసారంగా నడుస్తుంది. వృద్ధి తప్పకుండా జరగాలి. కానీ అక్కడ వికారాలు ఉండవు. అక్కడ సంతానోత్పత్తి ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నిస్తారు. అక్కడ యోగబలము ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. యోగబలము ద్వారానే మేము సృష్టిపై రాజ్యాన్ని పొందుకుంటామని చెప్పండి. బాహుబలము ద్వారా విశ్వరాజ్యము లభించదు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఒకవేళ క్రైస్తవులు పరస్పరములో కలిసిపోతే పూర్తి సృష్టి రాజ్యాన్ని తీసుకోగలరు. కానీ పరస్పరము కలవరు. చట్టము ఒప్పుకోదు. కనుక 2 పిల్లులు పరస్పరము జగడము చేసుకున్నప్పుడు పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది. కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు. ఇది సృష్టిరూపీ వెన్న. అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఈ యోగబల యుద్ధమే శాస్త్రాలలో మహిమ చేయబడింది, బాహుబల యుద్ధము కాదు. వారు శాస్త్రాలలో హింసాత్మక యుద్ధాన్ని చూపించారు. దాంతో మనకు ఏ సంబంధమూ లేదు. కౌరవ పాండవ యుద్ధము లేనే లేదు. ఈ అనేక ధర్మాలు 5000 సంవత్సరాల క్రితము కూడా ఉండేవి. వారు పరస్పరము కొట్లాడుకొని వినాశనమయ్యారు. పాండవులు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. ఇది యోగ బలము. దీని ద్వారా విశ్వరాజ్యము లభిస్తుంది. మాయాజీతులు జగజ్జీతులుగా అవుతారు. సత్యయుగములో మాయా రావణుడు ఉండడు. అక్కడ రావణుని బొమ్మను తయారు చేసి తగలబెట్టరు. చిత్రాలు ఎలా తయారు చేస్తారు? అలాంటి రాక్షసులు లేక అసురులు ఎవరూ ఉండరు. 5 వికారాలు స్త్రీవి, 5 వికారాలు పురుషునివని కూడా తెలీదు. వాటిని కలిపి 10 తలల రావణుణ్ణి తయారు చేస్తారు. విష్ణువుకు కూడా 4 భుజాలను చూపిస్తారు. మనుషులు ఈ సాధారణమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. పెద్ద రావణుని బొమ్మను చేసి తగలబెడతారు. అతి ప్రియమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రికి పిల్లలు సదా నెంబర్ వారుగా ప్రీతిపాత్రులు. కొందరు అతి ప్రియమైన వారు కూడా ఉన్నారు. కొందరు తక్కువ ప్రియమైన వారు కూడా ఉన్నారు. ఎంత అపురూపమైన పిల్లలుగా ఉంటారో
అంత ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరు సర్వీసులో తత్పరులై ఉంటారో, దయాహృదయులుగా ఉంటారో వారు ప్రియంగా అనిపిస్తారు. భగవంతుడా, నాపై దయ చూపండి, నాపై కృప చూపండని భక్తి మార్గములో దయను కోరుకుంటారు కదా. కానీ డ్రామాను గురించి ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైతే చాలా తమోప్రధానంగా అవుతారో అప్పుడు బాబా వచ్చే కార్యక్రమము ఉంటుంది. అలాగని ఈశ్వరుడు ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా రాగలడని కాదు. ఒకవేళ అలాంటి శక్తి ఉంటే మరి ఇన్ని నిందలు ఎందుకు లభించాయి? వనవాసము ఎందుకు లభించింది? ఈ విషయాలు చాలా గుప్తమైనవి. శ్రీకృష్ణునికి తిట్లు లభించవు. భగవంతుడు ఇది చేయలేరా అని అంటారు. కానీ వినాశనము తప్పకుండా జరగాల్సిందే. మరి రక్షించే మాటే లేదు. అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. స్థాపన వినాశనము చేయిస్తారు. కనుక తప్పకుండా భగవంతుడే అయి ఉంటారు కదా. పరమపిత పరమాత్మ స్థాపన చేస్తారు. దేనిని? గీతా భగవానుడు ఎవరు అను ముఖ్యమైన విషయాన్ని మీరు ప్రశ్నించండి. పూర్తి ప్రపంచము ఈ విషయములో తికమకపడి ఉంది. వారేమో మనిషి పేరు వేసేశారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడు తప్ప ఎవ్వరూ స్థాపన చేయలేరు. మరి మీరు కృష్ణుణ్ణి గీతా భగవంతుడని ఎలా చెప్పగలరు? వినాశనము స్థాపన చేయించడం ఎవరి కర్తవ్యము? గీతా భగవానుణ్ణి మరచి గీతనే ఖండన చేశారు. ఇది అతి పెద్ద తప్పు. జగన్నాథపురిలో దేవతల చాలా అసభ్య చిత్రాలను తయారు చేశారు. అసభ్య చిత్రాలను ఉంచడాన్ని ప్రభుత్వము కూడా నిరాకరించింది. కనుక దీనిపై అర్థం చేయించాలి. ఈ మందిరాల విషయంలో ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు రావు. ఈ విషయాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలు ఎన్ని ప్రతిజ్ఞాపత్రాలను రాశారో చూడండి. రక్తంతో కూడా రాస్తారు. కృష్ణుడికి రక్తము వచ్చినప్పుడు ద్రౌపది తన చీరను చింపి కట్టుకట్టిందని ఒక కథ కూడా ఉంది కదా. ఇది ప్రేమయే కదా. మీకు శివబాబాపై ప్రేమ ఉంది. బ్రహ్మకు రక్తము రావచ్చు, ఇతనికి దుఃఖము కలగవచ్చు. కానీ శివబాబాకు ఎప్పుడూ దుఃఖము కలగదు. ఎందుకంటే వారికి తన శరీరమే లేదు. కృష్ణుడికి ఒకవేళ ఏమైనా అయితే దుఃఖము కలుగుతుంది కదా. మరి అతనిని పరమాత్మ అని ఎలా అనగలరు? బాబా చెప్తారు, నేను సుఖదుఖాలకు అతీతమైన వాడిని. అవును, నేను వచ్చి పిల్లలను సదా సుఖీలుగా చేస్తాను. సదాశివ అని మహిమ కూడా చేయబడింది. సదాశివ, సదా సుఖాన్నిచ్చేవారు చెప్తున్నారు, నా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు ఎవరైతే స్వంత పిల్లలుగా ఉంటారో, జ్ఞానధారణ చేసి పవిత్రంగా ఉంటారో, సత్యమైన యోగులుగా జ్ఞానులుగా ఉంటారో వారే నాకు ప్రియమైనవారు. లౌకిక తండ్రి వద్ద కూడా కొందరు మంచి పిల్లలు, కొందరు చెడ్డ పిల్లలు ఉంటారు. కొందరు కులకళంకితులుగా కూడా ఉంటారు. చాలా మురికిగా తయారవుతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు.
ఆశ్చర్యకరంగా పిల్లలుగా అవుతారు, వింటారు, వర్ణిస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. అందుకే నిశ్చయపత్రము రాయించబడుతుంది. అప్పుడు దానిని వారికి ఇవ్వడం జరుగుతుంది. రక్తంతో కూడా రాసి ఇస్తారు. రక్తముతో రాసి ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రోజుల్లో ప్రమాణం కూడా చేయిస్తారు. కానీ అది అసత్య ప్రమాణము. ఈశ్వరుడు సర్వత్రా ఉన్నారని భావించడం అంటే ఇతడు కూడా ఈశ్వరుడు, నేను కూడా ఈశ్వరుడినే ప్రమాణము చేస్తున్నాను. ఇప్పుడు మీరు వాస్తవానికి హాజరుగా ఎదురుగా తెలుసుకున్నారని తండ్రి చెప్తున్నారు. బాబా ఈ కన్నుల రూపీ కిటికీల ద్వారా చూస్తారు. ఇది పరాయి శరీరము అప్పుగా తీసుకున్నారు. బాబా కిరాయిదారులు. ఇంటిని ఉపయోగించడం జరుగుతుంది కదా. నేను ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. బాబా ఈ కిటికీల ద్వారా చూస్తారు. ఎదురుగా హాజరై ఉన్నారు. ఆత్మ తప్పకుండా అవయవాల ద్వారానే పని చేయిస్తుంది కదా. నేను వచ్చాను కనుక తప్పకుండా వినిపిస్తాను కదా. అవయవాలను ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా బాడుగ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలైన మీరు ఈ సమయంలో నరకాన్ని స్వర్గంగా చేసేవారు. మీరు ప్రకాశాన్నిచ్చేవారు, మేల్కొలిపేవారు. మిగిలిన వారంతా కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. మాతలైన మీరు మేల్కొలుపుతారు, స్వర్గానికి అధికారులుగా చేస్తారు. ఇందులో మెజారిటీ మాతలదే. అందుకే వందే మాతరమని అంటారు. భీష్మ పితామహులు మొదలైన వారికి కూడా మీరే బాణము వేశారు. మన్మనాభవ, మధ్యాజీభవ అనే బాణాలు ఎంత సహజమైనవి. ఈ బాణాల ద్వారానే మీరు మాయపై కూడా విజయాన్ని పొందుతారు. మీరు ఒక్క బాబా స్మృతిలో ఒక్కరి శ్రీమతమనుసారమే నడవాలి. తండ్రి మీకు ఎంతటి శ్రేష్ఠ కర్మను నేర్పుతున్నారంటే 21 జన్మలకు మీ కర్మలు పాడయ్యే అవకాశమే ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. అనేకసార్లు మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. రాజ్యాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. బ్రాహ్మణులైన మీరే హీరోయిన్ల పాత్రను అభినయిస్తారు. డ్రామాలో మీది సర్వశ్రేష్టమైన పాత్ర కనుక అలా శ్రేష్టంగా తయారు చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి. బాబా మీరు అద్భుతము చేస్తారు. మేమే నారాయణునిగా ఉండేవారమని మా మనసులో కానీ చిత్తములో కానీ మేము అనుకోలేదు. బాబా చెప్తున్నారు, మీరే నారాయణ లేక లక్ష్మీదేవి దేవతలుగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ అసురులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేసి వారసత్వాన్ని పొందండి. ఎవరెంత పురుషార్థము చేస్తారో సాక్షాత్కారమవుతూ ఉంటుంది. రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పించారు. సత్యమైన సహజ రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్పించగలరు. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వడమే మీ కర్తవ్యము. అందరూ అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలను కల్పక్రితము వలె
కోటిలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. పూర్తి ప్రపంచంలో మహామూర్ఖులను చూడాలన్నా ఇక్కడే చూడండని బాబా అర్థం చేయించారు. ఎవరి ద్వారా 21 జన్మలకు ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని కూడా వదిలేస్తారు. అయితే ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఇప్పుడు మీరు స్వయం ఈశ్వరుని సంతానంగా అయ్యారు. తరువాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా అవుతారు. ఇప్పుడు ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తండ్రి పరంధామము నుండి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు. కనుక వారికి ఎంతగా ధన్యవాదాలను తెలపాలి. భక్తి మార్గంలో కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. దుఃఖములో ధన్యవాదాలు చెప్పరు. ఇప్పుడు మీకు ఎంత సుఖము లభిస్తుంది. కనుక బాబాపై చాలా ప్రేమ ఉండాలి. మనము తండ్రితో ప్రేమగా మాట్లాడితే ఎందుకు వినరు? సంబంధము ఉంది కదా. రాత్రిపూట లేచి బాబాతో మాట్లాడాలి. ఈ బాబా తన అనుభవాన్ని చెప్తూ ఉంటారు. నేను చాలా స్మృతి చేస్తాను. తండ్రి స్మృతిలో ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. నేను ఎలా ఉండేవాడిని, బాబా ఎలా తయారు చేశారు. తతత్వం. మీరు కూడా అలా అవుతారు. యోగములో ఉండు వారికి బాబా సహయోగము కూడా చేస్తారు. కళ్ళు తమకు తామే తెరుచుకుంటాయి. మంచము కదులుతుంది. బాబా చాలామందిని మేల్కొల్పుతారు. అనంతమైన తండ్రి ఎంత దయ చూపిస్తారు. మీరిక్కడకు ఎందుకు వచ్చారు? బాబా, భవిష్యత్తులో శ్రీనారాయణుణ్ణి వరించే శిక్షణ పొందేందుకు వచ్చాము, లేక లక్ష్మిని వరించేందుకు ఈ పరీక్ష పాస్ అవుతున్నామని అంటారు. ఇది ఎంత అద్భుతమైన పాఠశాల, ఎంత అద్భుతమైన విషయాలు. ఇది అతి పెద్ద విశ్వవిద్యాలయము. కానీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని పేరు పెట్టనివ్వరు. ఏదో ఒకరోజు తప్పకుండా అంగీకరిస్తారు. వస్తూ ఉంటారు. ఎంత పెద్ద విశ్వవిద్యాలయమని అంటారు. బాబా తమ నయనాలపై కూర్చోబెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నారు. మిమ్మల్ని స్వర్గానికి చేరుస్తానని చెప్తున్నారు. మరి అలాంటి తండ్రితో ఎన్ని మాటలు మాట్లాడాలి. మళ్ళీ బాబా చాలా సహాయము చేస్తారు. ఎవరి గొంతులు మూసుకుపోయాయో వాటి తాళాలను తెరుస్తారు. రాత్రి స్మృతి చేయడం వలన చాలా మజా కలుగుతుంది. బాబా తమ అనుభవాన్ని తెలియజేస్తారు. అమృతవేళలో నేనెలా మాట్లాడతానో నా అనుభవాన్ని తెలిపాను. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. కులాన్ని కళంకితము చేయరాదు. పంచవికారాలను దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకోరాదు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు దయాహృదయులుగా అయ్యి సర్వీసులో తత్పరులై ఉండాలి.
స్వంత పిల్లలుగా ఆజ్ఞాకారులుగా అయ్యి సత్యమైన యోగులుగా జ్ఞానులుగా అవ్వాలి. 2వ పాయింట్, అమృత వేళలో లేచి బాబాతో చాలా మధురంగా మాట్లాడాలి. తండ్రికి ధన్యవాదాలను తెలపాలి. తండ్రి సహయోగాన్ని అనుభవం చేసేందుకు అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. వరదానము: సదా ఉమంగ ఉత్సాహంలో ఉండి మనసు ద్వారా సంతోషము యొక్క పాటలు పాడే అవినాశి భాగ్యశాలి భవ. వివరణ: భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు. మీ మనసు ద్వారా సదా వాహ్ వాహ్ అనే సంతోషము యొక్క పాటలు మోగుతూ ఉంటాయి. వాహ్ బాబా, వాహ్ భాగ్యము, వాహ్ మధురమైన పరివారము, వాహ్ శ్రేష్టమైన సంగమం యొక్క మనోహరమైన సమయం. ప్రతి కర్మ వాహ్ వాహ్గానే ఉంటుంది. అందుకే మీరు అవినాశి భాగ్యశాలురు. మీ మనసులో ఎప్పుడు ఎందుకు, నేను అనే పదాలు రాజాలవు. వై అనే దానికి బదులుగా వాహ్ వాహ్ మరియు నేనుకు బదులుగా బాబా బాబా అనే శబ్దాలే వస్తాయి. స్లోగన్: ఏ సంకల్పం చేస్తారో దానికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపు వేస్తే స్థిరంగా ఉంటారు. ఓం శాంతి.